క్రైస్తవులుగా ఉన్న దళితులను ఎస్సీలుగానే కొనసాగించాలి అని కర్నూలు కలెక్టరేట్ ముందు కేవీపీఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. క్రైస్తవులుగా ఉన్న దళితులను ఎస్సీలుగానే కొనసాగించాలి అని, దళితులు క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలి అని కేవీపీఎస్ ఆధ్వర్యంలో కర్నూలు నగర కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. కేవీపీఎస్ కర్నూలు న్యూ సిటీ అధ్యక్షులు యేసురాజు అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు, నగర కార్యదర్శి ఎం భాస్కర్, జిల్లా నాయకులు ఎన్జీ కృష్ణ, ఆర్ రమణ ప్రసాద్ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో దళితులుగా పిలువబడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలపై సామాజిక, ఆర్థిక, రాజకీయపరమైన దాడులు, దౌర్జన్యాలు రోజువారీగా పెరిగిపోతున్నాయని అన్నారు. మతం అన్నది విశ్వాసానికి సంబంధించిన అంశమని, ఎస్సీ కులాలను మతంతో ముడిగట్టి తిరిగి బానిస కులాలుగానే మారుస్తాము అంటే సహించమన్నారు. ధర్నా కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా నాయకులు డి విజయమ్మ, నగర కార్యదర్శి వర్గ సభ్యులు పాల్గొన్నారు. ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నటువంటి దళితులను ఎస్సీలుగానే కొనసాగించాలి, అదేవిధంగా దళితులు క్రైస్తవులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలను ఆపాలి, అరికట్టాలని చెప్పేటువంటి ప్రధానమైన డిమాండ్లతోటి ఈరోజు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు కేవీపీఎస్ తీసుకున్నటువంటి డిమాండ్ సహేతుకమైంది అని చెప్పేసి సమాజం ముందు పెడతా ఉన్నాం. ఎందుకోసమంటే ఈరోజు సమాజంలో దళితులపైన, గిరిజనులపైన, బలహీన వర్గాలపైన రోజు రోజుకు దాడులు, దౌర్జన్యాలు అనేటువంటివి పెరిగిపోతూ ఉన్నాయి. కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ కారణంగానే, కుల అంతరాల కారణంగానే ఈ దాడులు స్పష్టంగా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ సమాజంలో దళితులను ఏ సమూహం అయితే అంటరాని వాళ్ళుగా దూరం పెట్టిందో, అంటరాని వాళ్ళుగా దూరం పెడుతూ అక్కడ అనేక రకాల దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉంటే, ఆ దౌర్జన్యాలను భరించలేక, అంటరాంతాన్ని భరించలేక, అసమానతలను భరించలేక ఈ వ్యవస్థలో ఉంటే మేము ఇదే రకమైనటువంటి బతుకులు బతుకుతామని చెప్పేసి మరో వ్యవస్థను స్వీకరించినటువంటి దళితులను మీరు అక్కడున్నా మీకు దాడులు తప్పవు అని చెప్పేటువంటి పరిస్థితుల్లో ఈరోజు దాడులు కొనసాగుతూ ఉన్నాయి. తీరా ఈరోజు పాలక వర్గాలు దానికి తోడై ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నటువంటి దళితులు ఉన్నారో వాళ్ళకు రిజర్వేషన్లు వర్తించవు అని చెప్పేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రాపగండాను ఈరోజు మనువాదుల ద్వారా చేస్తున్నటువంటి దుర్మార్గమైన పరిస్థితి కొనసాగుతూ ఉంది. నేను చెప్తా ఉన్నాం, ఎస్సీలు ఈ సమాజంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వేల కులాలుగా ఉన్నటువంటి ఈ సమాజాన్ని 4 సమూహాలుగా మార్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అని చెప్పేసి ఆ రకంగా విభజించి వాళ్ళకి రిజర్వేషన్లు అనేటువంటివి కేటాయించడం అనేటువంటి జరిగింది. ఈ రిజర్వేషన్ల ప్రాతిపదిక అనేటువంటిది పుట్టుక ప్రాతిపదిక కేటాయించబడింది. ఈ రిజర్వేషన్ల ప్రాతిపదిక అనేటువంటిది వాళ్ళ నివాస ప్రాంతాల్లో వాళ్ళు అనుభవిస్తున్నటువంటి సౌకర్యాలు, అవమానాలు లేదా గౌరవాన్ని బట్టి నిర్ణయించబడినటువంటిది. కానీ ఈరోజు దళితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడున్నా, ఏ మతంలో ఉన్నా వాళ్ళ పరిస్థితి అంతే దుర్మార్గమైనటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. కానీ ఈరోజు చెప్తున్నటువంటి మాట ఏమంటే, క్రైస్తవ్యంగా ఉంటే, క్రైస్తవ్యాన్ని తీసుకుంటే మీరు ఎస్సీలుగా ఉండడానికి వీల్లేదు, మీరు బీసీసీ అయిపోతారు, అంటే మీరు పెద్ద కులంగా మారిపోతారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే బతుకేమైనా మారిందా, లేదా అవమానం ఏమైనా పోయిందా, లేదు మాకు వచ్చినటువంటి ఆర్థిక పరిపుష్టిలో ఏమైనా పెరిగిందా అంటే ఏమీ లేదు. ఇవేమీ లేకుండానే, హోదా పెరగకుండానే ఎస్సీ నుండి ఇంకో తరగతికి మిమ్మల్ని డైవర్ట్ చేస్తామని, డైవర్ట్ చేయాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కేవలం ఇది దళితులపై చేస్తున్నటువంటి కుట్రగా దీన్ని మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు యావత్ సమాజం కూడా ఆ రకంగా గమనించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకోసమంటే కొత్త వాళ్ళకి ఎవరికి ఇక్కడ రిజర్వేషన్ ఇవ్వట్లేదు, ఎస్సీలుగా ఉన్న వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్లు ఇస్తున్నారు. ఏ ప్రాతిపదికతో అయితే రిజర్వేషన్లు కొనసాగించాలో కేవలం మతం మారిన కారణంగా రిజర్వేషన్లు వర్తించవు అని చెప్పడం అనేటువంటిది ఇది దుర్మార్గమైన చర్య. ఎస్సీల్లో ఉండేటువంటి హిందూ సామాజిక వ్యవస్థలో ఉండేటువంటి కొద్దిమందిని రెచ్చగొట్టే రకంగా వీళ్ళు క్రైస్తవులుగా ఉన్నారు, రిజర్వేషన్లు అప్పనంగా తింటున్నారు అని చెప్పేసి
ఆ రకంగా హిందువులలోనే ఉండేటువంటి దళితుల ద్వారా క్రైస్తవులుగా ఉండేటువంటి దళితుల పైన దాడి చేయించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మానసికంగా, ఆలోచన పరంగా, భౌతికంగా అనేక రూపాల్లో దాడులు అనేటువంటి కొనసాగుతూ ఉన్నాయి. వాస్తవంగా రిజర్వేషన్ కొత్త వాళ్ళకి ఇచ్చేదేం లేదు. ఈ సమూహంలో ఎంత సంఖ్య అయితే ఉన్నారో దళితులు, ఆ దళితులకు ఇచ్చేటువంటి రిజర్వేషన్లను అట్లే కొనసాగించండి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ రోజు మీరు హిందూ సమాజంలో దేవాలయానికి రావద్దు అంటావు, గుడి మెట్లు ఎక్కద్దు అని చెప్పేసి అంటావు, గుళ్ళకి వస్తే దేవుడే మైలపడతాడు అని చెప్పేటువంటి ఒక దుర్మార్గమైన దేవుణ్ణి భ్రష్టు పట్టించేటువంటి ప్రయత్నం ఈరోజు సమాజం చేస్తూ ఉంది. కానీ మాకు ఈ సమాజంలో మా బాధలను పోగొట్టుకోవాలంటే ఓ దేవుడు అవసరం. మా దేవుడి దగ్గర నా సమస్యను చెప్పుకుంటే ఆ రకంగా తీరుస్తాడని చెప్పేటువంటి దాంతో ఈ దేవాలయాన్ని రాకపోతే ఇంకో దేవాలయాన్ని ఆశ్రయించినటువంటి దళితుల్ని ఈ రకంగా కులం పేరుతో పక్క పెట్టి, మతం పేరుతో పక్క పెట్టి మరింత దాడులు పెంచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది అన్యాయం. అందుకోసమే ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నటువంటి దళితులు ఉన్నారో వాళ్ళని ఎస్సీలుగానే కొనసాగించాలి, ఆ రకంగా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ దేశంలో హిందువులుగా ఉన్నటువంటి దళితులకు ఎస్సీ రిజర్వేషన్ వర్తిస్తూ ఉంది, బౌద్ధులుగా ఉన్నటువంటి దళితులకు ఎస్సీ రిజర్వేషన్ వర్తిస్తూ ఉంది, జొరాస్ట్రియన్గా ఉన్నటువంటి దళితులకు ఎస్సీ రిజర్వేషన్ వర్తిస్తూ ఉంది. లేదు ఈ రకంగా ఇతర మతాల్లో ఉన్నటువంటి దళితులకు ఎస్సీ రిజర్వేషన్ వర్తించినప్పుడు క్రైస్తవులుగా ఉన్నటువంటి దళితులకు ఎందుకు ఆ రకంగా ఎస్సీ రిజర్వేషన్ వర్తించదు? కాబట్టి ఇది అన్యాయం. కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ని కొనసాగించాలి. లేకపోతే మొత్తం దేశవ్యాప్తంగా కూడా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, దళిత్ సోషల్ ముక్తి మంచు ఐక్యంగా కలిసి వచ్చేటువంటి సంఘాలన్నింటినీ కలుపుకొని మరింత పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఆ పోరాటానికి సమాజంలో ఉన్న అన్ని రకాల సామాజిక శక్తులంతా కలిసి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు మిత్రులారా. దళితులను, క్రైస్తవ దళితులను ఎస్సీలుగానే గుర్తించాలని, దళిత క్రిస్టియన్ల పైన దాడులు, దౌర్జన్యాలు ఆపాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నాలు జరుగుతుంది కనుక ఈరోజు దేశంలో చూసుకున్నా, రాష్ట్రంలో చూసుకున్నా దళితులను, దళిత క్రిస్టియన్లను మరి ఉన్నత వర్గాల వారు అంచి వేయడానికే చూస్తున్నారు. కానీ వాళ్ళపైన దాడులు, దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోయినాయి. కానీ ఎస్సీలను, దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా గుర్తించకుండా బీసీగా ఇస్తున్నారు. బీసీసీ ఇస్తే లాభం, వాళ్ళ బతుకులే మారవు. బీసీసీ ఇచ్చినంత మాత్రాన ఈయనను తీసుకుపోయి ఆడ కుర్చీ మీద కూర్చోబెట్టారు. ఆ బీసీసీ అన్నాడు ఆ కులం ఏ కులం అయితే ఉందో ఆ కులం పేరే పెట్టి పెడతారు ఇలా. కానీ ఈ బీసీకి ఇచ్చి బీసీ గౌరవాన్ని కాపాడతారంటే అది కూడా మనిషికి గౌరవం ఇవ్వరు. అందుకని రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను ఈ మాకు క్రిస్టియన్లను ఇచ్చి మన రిజర్వేషన్లను తీసేయడానికే ప్రభుత్వాలు కుట్ర పడుతున్నాయి.